అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి మనం ఈ ఆదివారం నాడు మనము దేవుని వాక్యాన్ని చదువుకుని, స్తుతించుకుని, ధ్యానించుకుని ఒక చిన్న పాట పాడుకుందామండి. అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి కొత్త ఆదివారంగా నాయన మీకే వందనాలైనా తండ్రి ప్రభా. నాయన మరి లాస్ట్ వీక్ అంతట్లో నాయన కాచి కప్పడానికి మీకే వందనాలు తండ్రి. నాయన మరి కొత్త వారంలో మళ్ళీ మేము వచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన మరి ఈ వారం అంతట్లో నాయన మీరు తోడుండి సాయం తెచ్చండి. మరి ఇప్పుడు వాక్యం పాట పాడి వాక్యం వినిచుండగా మీకు ఆప్దలు తెచ్చమని కోరుకుంటూ చిన్న ప్రార్థన సృష్టిని ఇస్తున్నాం నడుకుంటాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందామండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. yes lord hallelujah hallelujah. దేవునికే మహిమ అంది. దేవునికే కృప కలుగును గాక. దేవునికే మహిమ, దేవునికే కృప కలుగును గాక. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తుతి మహిమ ప్రభు యేసుకే కలుగును గాకండి. మరి ఈరోజు మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనము 6వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చూసుకుందామండి. టాపిక్ వచ్చేసి మనము లేని వాళ్ళకి ఇచ్చుట, అంటే గివింగ్ టు ద నీడీ. సో మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చదువుకుందాం. Be careful not to practice your righteousness in front of others to be seen by them. If you do, you will have no reward from your Father in heaven. So when you give to the needy, do not announce it with trumpets as the hypocrites do in the synagogues and on the streets, to
be honored by others. Truly I tell you, they have received their reward in full. But when you give to the needy, do not let your left hand know what your right hand is doing, so that your giving may be in secret. Then your Father who sees what is done in secret will reward you. సో 6వ అధ్యాయంలో మరి లేని వాళ్ళకి ఇచ్చుట అనే టాపిక్ మనం నేర్చుకుందామండి. మరి ప్రభు ఏం చెప్తున్నారంటే 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చెప్తున్నారంటే మనం చాలా జాగ్రత్త వహించాలంట. ఏం జాగ్రత్త వహించాలి? మన నీతి విషయమే. మనము నీతిమంతులుగా ఎంచబడాలంటే మనము కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఏంటి అంటే మనం ఏదైనా ఒక మనిషికి మనం దానం చేస్తున్నామంటే లేదని ఏదైనా ఇస్తున్నామంటే మనము దేవునికి కనపడేటట్టు ఇవ్వాలి తప్ప మనం మనుషులకి కనిపెడేటట్టు ఇవ్వకూడదు. అదేవిధంగా ఎప్పుడైతే మనం వాళ్ళు ఇచ్చామనుకో మనకి ప్రభు అయిన యెహోవా నుంచి మనకి బహుమానము మనం పొందుకోలేమంట. మనం అలా చూసి అంటే జనాలు అంటే ఇప్పుడు మనం ఒక బెగ్గర్ ఉన్నాడు, ఆయనకి ఏమైనా ఇద్దామనుకుంటే ఓకే నలుగురు చూస్తున్నారు, మా చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆలోచించుకుని మనం ఏమైనా ఇచ్చామనుకోండి, అది దేవుని దృష్టిలో మంచి పని కాదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే అలాంటి వాళ్ళకి దేవుడు బహుమానం ఇవ్వడంట. సో మనం ఎప్పుడైతే లేని వాళ్ళకి మనం ఇస్తామో లేని వాళ్ళకి మనం ఇస్తామో ఇచ్చినప్పుడు మనము ట్రంపెట్స్ అంటే మనము వాయిద్యాలు కానీ పాటలు, కోలాహాలు, డ్యాన్సులు, ఒక విధమైన కోలాహలం లేదా ఒక విధమైన అరుపులు, కేకలు, డ్యాన్సులు అలా అంత హడావిడితో వెళ్ళి మనం ఇవ్వద్దండి. ఎందుకంటే అది హిపోక్రేట్స్ వాళ్ళు ఇస్తారంట స్ట్రీట్స్లో, మరి దారంటూ వెళ్ళేటోళ్ళు వాళ్ళు ఏంటంటే జనాల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, నేను జనాల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే లేని వాళ్ళకి ఇస్తామో మన ఎడమ చెయ్యి ఏం చేస్తుందో కుడి చెయ్యికి తెలియద్దంట. అంటే మనం ఎడమ చేతి ఇస్తున్నాం అనుకోండి ఏదైనా గిఫ్ట్, రైట్ హ్యాండ్కి తెలియద్దంట. సో ఎప్పుడైతే అలా ఇచ్చామనుకోండి మన ప్రభు అయిన యేసు మనల్ని చూసి మనకి దేవుడు బహుమతి ఇస్తాడంట. ఇక్కడ అదే 4వ అధ్యాయంలో ఏముంది? సో దట్ యువర్ గివింగ్ మే బీ ఇన్ సీక్రెట్. మనం ఎప్పుడైతే దాచిపెట్టి సీక్రెట్ అంటే దేవుడు చూస్తున్నాడు అని ఇస్తే సరిపోతుంది, మనుషులు చూస్తున్నారని ఇవ్వద్దు. దెన్ యువర్ ఫాదర్ హూ సీస్ వాట్ ఈస్ డన్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ. సో అప్పుడు దేవుడు మనల్ని చూసి మనకి బహుమానం ఇస్తాడంట. సో మనము ఈరోజు వాక్యం నుంచి ఏం నేర్చుకోవాలంటే లేని వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు మనం జనాలు దగ్గర మెప్పు పొందాలని ఇవ్వద్దు. మన మనసు మనం దేవుడితో మాట్లాడుకుని ప్రభా మరి ఇద్దాం అనుకుంటాను ఇచ్చి దేవునికి మహిమపరిచే విధంగా కార్యాలు ఉండాలి తప్ప మనకి మహిమ రావాలి అన్న విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనకు అప్పుడు బహుమానం ఇయ్యడంట. ఆ బహుమానం ఏదైనా అవ్వచ్చు మన జీవితంలో. బహుమానం అనేది ఏదో బర్త్డే రోజే, మ్యారేజ్ డే రోజే, లేదంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడే బహుమానం కాదు. బహుమానం అనేది దేవుడి దగ్గర నుంచి మనకి ఎన్నో విధాలుగా వస్తుంది. ఒక కారు బహుమానం, జాబు, ఇల్లు, ఏదైనా బహుమానం మనం పొందాలంటే మనం ఏదైతే ఇచ్చుచున్నామో అది మనుషులకి మెప్పి కలిగేలాగా ఉండొద్దు. మనము దేవుణ్ణి మెప్పించేలాగా మనం బహుమానం వాళ్ళకి ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది. సో మనం చదువుకుంది ఈరోజు మత్తయి 6:1-4 చదువుకున్నాం. సో ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. మరి ఈ ఆదివారం రోజున ఆయన మళ్ళీ తిరిగి మిమ్మల్ని కలుసుకునే పర్యంతరం నాయన మీకు వందనాలైనా ప్రభా. మమ్మల్ని కాచి కాబట్టి మీకే వందనాలు తండ్రి. మరి మత్తయి సువార్త 6:1-3 చదివాం, 4వ అధ్యాయం చదివాం తండ్రి. లేని వాళ్ళకి ఇచ్చుట నాయన మేము నాయన తండ్రి మరి ఎడమ చేయి ఏం చేస్తుందో కుడి చేయికి తెలియకుండా ఇవ్వాలని చెప్పారు తండ్రి. అదేవిధంగా కోలాహలాలతో అందరినీ మెప్పించేలాగా ఏమి ఇవ్వద్దని చెప్పారు తండ్రి. మరి అలాంటి వాక్యాన్ని మాకు నేర్పించినందుకు మీకు వందనాలు తండ్రి. మీ దగ్గర నుంచి మేము బహుమానం పొందాలంటే మా నీతి విషయమే మేము జాగ్రత్తగా ఉండాలని చెప్పారని తండ్రి. మీకు వందనాలు తండ్రి. ప్రభా మాలో ఎటువంటి నేను మంచి నీతి లేకపోయింటే మంచి నీతి దయచేయండి. వాక్యానుసారంగా మేము నడుచుకుని ముందుకెళ్ళే కృపణించం కోరుకుంటూ ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకే మీకు వందనాలు తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నేను మీకే వందనాలు తెలుపుకుంటూ వాళ్ళ జీవితాలు మెండైన దీవెనలు దయచేయమని కోరుకుంటూ నాయన తండ్రి ప్రభా. మళ్ళీ వారమంతట్లో నేను మీ కాపుదల మరి నేను మీ భద్రత దయచేయమని మళ్ళీ తిరిగి మేము మళ్ళీ ఇంకో ఆదివారంలో కలుసుకునేంత వరకు నాయన మీకు మహిమకరంగా జీవించి నాయన మేమైనా తెలిసి తప్పులు క్షమించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ప్రభు పేరట వందనాలు. హ్యావ్ ఎ గుడ్ డే.